హలో అండి, వంకాయ వేపుడిని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి మసాలా వంకాయ వేపుడిని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ప్రిపేర్ చేస్తే రైస్లోకి కర్రీ అవసరం లేకుండా ఓన్లీ వేపుడుతోనే తినేసేయచ్చు. మరి ఈ మసాలా వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే చూసేద్దాం. ఈ మసాలా వంకాయ ఫ్రైకి పొడవుగా ఉండే వంకాయలను తీసేసుకొని మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి. తర్వాత వాటిని ఒక్కొక్క దాన్ని 2 పీసులుగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని ఆ వంకాయని కానీ మిడిల్లోకి అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనం వంకాయకి మసాలాను పట్టించేటప్పుడు వంకాయ మొత్తంకి మసాలా అయితే బాగా పడుతుంది. కొంచెం లావుగా ఉంటే మసాలా అనేది వంకాయ పీసెస్కి సరిగ్గా పట్టదు. చిన్న వంకాయలు కానీ తీసుకున్నట్లయితే కానీ ఒకేసారి మిడిల్లోకి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం వంకాయలన్నింటినీ అలా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులో కొంచెం ఉప్పును వేసేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ వేసేయాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో వంకాయలను వేయడం వల్ల వంకాయలు అనేటివి నల్లగా కలర్ చేంజ్ అవ్వకుండా అలానే తెల్లగా ఉంటాయి. వాటర్లో వేయకుండా సైడ్ని పెట్టడం వలన ఫాస్ట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి. తర్వాత మసాలా కోసం ఒక ప్లేట్ని తీసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, నూనెను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. మసాలా మొత్తంని బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మసాలా మొత్తంని వంకాయలకైతే పట్టించేసేయాలి. వంకాయల్ని వేయించేటప్పుడు ఈ మసాలాను వేయడం వలన వంకాయ ముక్కలకి మసాలా అనేది సరిగ్గా పట్టదు. మనం ముందుగానే ముక్కలకు మొత్తం పూసేసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా మొత్తంని వంకాయలన్నింటికి పూసేసుకొని 5 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. తర్వాత ఒక బాండి పెట్టేసి అందులో ఆయిల్ని వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసి వేయించేసుకోవాలి. మసాలాను పట్టించిన తర్వాత 5 మినిట్స్ అలా సైడ్ను పెట్టేస్తే వంకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వంకాయ ముక్కల్ని అందులో వేసేయాలి. పోపు కోసం వేసిన ఆయిల్లో ఈ మసాలా వంకాయ ముక్కల్ని వేసేసి 1 నిమిషం వరకు బాగా వేయించేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. వంకాయల్లో ఉన్న వాటర్తోనే బాగా మగ్గిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే వంకాయ ముక్కలు చూడండి బాగా మగ్గిపోయాయి. తర్వాత ఒకసారి వేయించేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని వేసేసి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మసాలా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసిన ధనియాల పొడిని వేయాలి అంటే ధనియాలు వేయించేసుకొని అందులో కొబ్బరి, వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి మిక్సీ పట్టేసుకున్న ధనియాల పొడిని మాత్రమే ఈ మసాలా వంకాయ ఫ్రైలో అయితే వేసేయాలి. ఈ ఫ్రై అనేది ఫ్రైడ్ రైస్లోకైనా నార్మల్ వైట్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయల్ని మగ్గించుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. మీరు వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.